అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగారం వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ సర్కార్ అయితే అద్దరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే కస్టమ్ డ్యూటీ 6% వరకు తగ్గిందని చెప్పి 6%కి తగ్గిందని చెప్పి వెల్లడించడం అయితే జరిగింది. సో ఇప్పుడు బంగారం అండ్ వెండి ధరల మీద కస్టమ్ డ్యూటీ 6%కి తగ్గింది. సో ఇంతకుముందు అయితే 10% ఉండేదంట. ఇప్పుడైతే 6% చేయడం వల్ల బంగారం రేట్లలో కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మనమైతే ఈరోజు చందన బ్రదర్స్ స్టోర్కి అయితే వచ్చేసాం, జ్యువెలరీ స్టోర్కి. సో ఈరోజు తెలుసుకుందాం ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు 6%కి తగ్గించడం వల్ల సో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండబోతున్నాయి. సో ఇంతకుముందు 10% ఉంది, ఇప్పుడు 6% ఉంది. సో అలాగే ప్లాటినంలో చూసుకుంటే కనుక 6.4%కి తగ్గించడం అయితే జరిగింది. సో చూద్దాం ప్రైజెస్ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పుడైతే జనాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బంగారం అండ్ వెండిలో కస్టమ్స్ డ్యూటీలో 6% వరకు తగ్గించడం జరిగింది. 6%కి తగ్గించారు. సో బంగారం ధరల్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇప్పుడు? సో ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు మనకు కస్టమ్స్ డ్యూటీ అనేది 10% ఉండేదండి. దాన్ని 6%కి తీసుకొచ్చారు ఈరోజు. అదే న్యూస్లో మేము కూడా ఇందాక విన్నాము. దీనివలన కస్టమర్కి చాలా బడ్జెట్ తగ్గుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గడం వలన వాళ్ళు పర్చేజ్ చేసుకోవడానికి కొంచెం వీలు కలుగుతుంది. ఇంతకుముందు రేట్తో కంపేర్ చేస్తే ఒక పర్ గ్రామ్ వచ్చి 300 రూపీస్ వరకు వేరియేషన్ వస్తుందండి. గ్రామ్ అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకంటే 10 గ్రాముల మీద ఇప్పుడు మనకి 24 క్యారెట్ 75,000 చేంజ్ ఉండేది. నిన్నటి వరకు మార్నింగ్ కూడా అదే ఉంది. ఈ 6%కి ఎప్పుడైతే తగ్గించారో 4% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. అంటే 3,000 వరకు పర్ తులా 10 గ్రామ్స్ మీద అది తగ్గే ఛాన్స్ ఉంది. జనరల్గా మనం చూస్తూనే ఉంటాం బంగారు ధరల్లో తగ్గుముఖం పడుతున్నాయంటే ఏదో 100, 200 అంతకు మించి పెద్దగా తగ్గేది కాదు. కానీ ఇది నిజంగానే భారీగా తగ్గడం అని చెప్పుకోవచ్చు. సో బాగా ఈ మధ్య కూడా బాగా బంగారం ధరలు పెరిగిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల వల్ల ఇట్లా కస్టమ్ డ్యూటీ 6%కి తగ్గించడం వల్ల సో చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం, పెళ్ళిళ్ళ సీజన్ కావడం వలన ఇది ఇలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అందరూ మ్యారేజ్ సీజన్కి బంగారం పర్చేజ్ చేయాలి. ఈ టైంలో ఈ బడ్జెట్ రావడం, గోల్డ్ రేటు మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం కూడా మంచి శుభపరిణామం. సో ప్లాటినం మీద కూడా 6.4% వరకు తగ్గించడం అయితే జరిగింది. సో ప్లాటినం కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్లాటినం కాస్ట్ అంటే మీకు ఇంక్లూడింగ్ వేస్టేజ్ మేకింగ్ అన్నీ కలిపి ఉంటాయండి. ప్లాటినం రేట్ అంటే మనకి 3,500 అలా ఉంటుంది గ్రామ్ రేటు. దాని మీద 6.4 చేస్తారు. అది కూడా ఇంచుమించు అంతే తగ్గుతుంది. సో ఇప్పుడు గోల్డ్ 24 క్యారెట్కి అయితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలంటే ఎంత అమౌంట్ చెప్పచ్చు ఇప్పుడు? అదే 3,000 వరకు తగ్గుతుంది 10 గ్రామ్స్ మీద. 6% అంటే 4% తగ్గుతుంది మనకి కస్టమ్స్ డ్యూటీ. సో ఇప్పుడున్న బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయి కస్టమ్స్ డ్యూటీ పరంగా చూసుకుంటే? ఇప్పుడు 22 క్యారెట్ అంటే ఇంకా అమల్లోకి ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే కదా అది అనౌన్స్ చేశారు. ఈ రోజు ఉన్న బంగారం ధర అయితే 24 క్యారెట్ ధర 75,500 ఉంది 10 గ్రామ్స్. 22 క్యారెట్ 67,450. సో ఇప్పుడు కస్టమ్ డ్యూటీ ప్రకారం చూసుకుంటే అంటే 6%కి చూసుకుంటే కనుక సో ఇది ఎప్పటిలోపు అమలయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో? ఇప్పుడు అయితే అది అమలుగా వచ్చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే అది ఇమీడియట్లీ అమలు అవుతుంది. సో ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఫ్లోటింగ్ ఉండబోతుంది ఇప్పుడు షాప్స్లో కానివ్వండి అలాగా చూసుకుంటే? యాక్చువల్గా చూసుకుంటే శ్రావణ మాసానికి ఎప్పుడు బంగారం షాపులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. దానికి తోడు ఈ గోల్డ్ రేట్ తగ్గడం వలన ఇంకా ఈ సంవత్సరం సేల్స్ అయితే చాలా బాగుంటాయని ఆశిస్తున్నాం. ఓకే. సో ఇదైతే చాలామంది జనాలకైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ కస్టమ్ డ్యూటీ వల్ల 6% తగ్గడం వల్ల అయితే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇప్పటి నుంచి డబుల్ అని చెప్పుకోవచ్చా ఇంకా సేల్స్ అనేది? ప్రెసెంట్ అది ఇప్పటి నుంచే అమలు అవుతుందండి. ఓకే. సేల్స్ అనేది ఇంతకుముందు ఎలా ఉంది దానికి రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కసారి 3,000 తగ్గడం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చేది సీజన్ కాబట్టి సేల్స్ అనేది చాలా బాగుంటుంది. ఓకే.
సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇది గుడ్ న్యూస్, అద్దరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జనాలకి. మరి బంగారం కొనే వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్, అమ్మే వాళ్ళకి ఎలా ఎలా అనిపిస్తుంది ఇది చూసి? అమ్మే వాళ్ళు అంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళు కూడా ఏదో ప్రాపర్టీ కొన్నామనో లేదంటే వేరే వేరే ఇబ్బందులు ఉంటేనే అది అమ్ముతారు, కానీ యాక్చువల్గా వేరే విధంగా అమ్మరు. అదేంటి చాలా తక్కువ. ఇప్పుడు అమ్మినా అది మళ్ళీ వాళ్ళు రేపు ఫ్యూచర్లో పర్చేజ్ చేయాలి ఖచ్చితంగా, అందువలన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు అది. సో గోల్డ్ షాప్స్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గోల్డ్ షాప్ సేల్స్ అయితే ఇప్పుడు చాలా బాగుంటాయండి, ఎందుకంటే రేట్ తగ్గింది. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం, మ్యారేజ్ సీజను కంటిన్యూ ఇంకా ఉంటుంది, సేల్స్ అయితే బాగుంటుంది. సో మీకు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ కస్టమ్స్ డ్యూటీ ఇంత తగ్గడం వల్ల మీకు జరిగే నష్టం ఏమైనా ఉంటుందా? అలా ఏమి ఉండకపోవచ్చు? మాకు నష్టం అనేది ఏమి ఉండదండి. మేము కొనే దాని మీద ఏదైతే 4% తగ్గిందో అమ్మే దాని మీద తగ్గిస్తాం. సేల్స్ బాగుంటుంది, ఇంకా మాకు ఇంకా బెనిఫిట్సే కాబట్టి. అవును, సేల్స్ అది బాగుంటుంది కాబట్టి మాకు ఇబ్బంది ఏమి ఉండదు. తగ్గడం వల్ల కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు, సేల్స్ బాగుంటుంది. ఓకే. సో ఈ సందర్భంగా మీరు ఆర్టీవీ ప్రేక్షకులకి చందన బ్రదర్స్ తరఫు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు బంగారం కొనుగోలు మీద? మాకు వచ్చే కస్టమర్లందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, బంగారం రేటు ఇప్పుడు కస్టమ్స్ తగ్గడం వల్ల రేటు తగ్గింది. వచ్చేది శ్రావణ మాసం, మ్యారేజ్ సీజన్ కాబట్టి మేము మా కస్టమర్లందరికీ శ్రావణ మాసం ఆఫర్లు కూడా ఇంకా అనౌన్స్ చేయబోతున్నాం ఫ్యూచర్లో. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు చందన బ్రదర్స్లో ఆషాఢం నడుస్తుంది కదా, సో ఆషాఢం సేల్ ఏమైనా నడుస్తుందా? నడుస్తుందండి. శ్రావణ మాసానికి మనం ఆఫర్లు అనేవి ఇంకా పెట్టలేదు. ప్రస్తుతానికి ఆషాఢం సేల్ నడుస్తుంది. మనకి శారీస్ మీద వాటి మీద అయితే ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఓకే. సో జనరల్గా అయితే ఆషాఢంలో బంగారం కానీ ఇట్లా డ్రెస్సెస్ కానీ ఇలా తగ్గుతూ ఉంటుంది అనమాట, కాస్ట్ డిస్కౌంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఇలా కస్టమ్స్ వల్ల కస్టమ్ డ్యూటీ వల్ల ఇప్పుడు 6%కి తగ్గడం వల్ల ఇది డబుల్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు, ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. ఇప్పుడు ఆషాఢం అండ్ నెక్స్ట్ శ్రావణ మాసంలో అయితే అందరూ పెళ్ళిళ్ళ సీజన్లో బంగారం కొనడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా కొనాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి గుడ్ న్యూస్. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో, జనరల్గా కొంచెం అమౌంట్ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ మీదనే పెడుతుంటాం, వెండి మీద పెడుతూ ఉంటాం. సో అందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, అంతే కదండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, కస్టమ్ డ్యూటీ 6%కి తగ్గడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో బంగారం రేట్లు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సో ఇది వాటి మన రిపోర్టింగ్. కెమెరామెన్ పరశురామ్తో కౌసల్య, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.